ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ఇంతకుముందు ఏంటంటే సార్ మీరు ఓపెన్ సర్జరీ చేస్తారా ఎండోస్కోపీ చేస్తారా అని అడగాలి. ఇప్పుడు ఎండోస్కోపీలో కూడా మీరు యూబీఈ చేస్తారా, యూబీఈ అంటే బైపోర్టల్, మీరు యూనిపోర్టల్ చేస్తారా అని కూడా అడుగుతున్నారు ఎండోస్కోపీలో. అసలు ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ ఏంటిది, యూనిపోర్టల్ ఎండోస్కోపీ ఏంటిది? ఒక స్పైన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ సింగిల్ లెవెల్లో యూనిపోర్టల్ అంటే ఒక చిన్న హోల్, ఒక 6 mm హోల్ తోటి మన కెమెరా పంపించేసి చేయడాన్ని యూనిపోర్టల్ ఎండోస్కోపీ అంటారు. బైపోర్టల్ ఎండోస్కోపీ అంటే ఆ ఒక్క లెవెల్ కి 2 హోల్స్ చేసి ఒక దాని నుండి కెమెరా పంపించడం, ఇంకో దాని నుండి ఇన్స్ట్రుమెంట్ పంపించి చేసేదాన్ని బైపోర్టల్ ఎండోస్కోపీ అంటారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో బట్ ఇప్పుడు రెగ్యులర్ గా మేము చేసేది ఏంటంటే జంపింగ్ టెక్నిక్. ఈ యూనిపోర్టల్ ఒక్క హోల్ తోటి చేసే ఎండోస్కోపీలోనే మళ్ళీ పెనుమార్పులు రావడం వల్ల ఏంటంటే ఒక జంపింగ్ టెక్నిక్ ని తీసుకురావడం జరిగింది. మా గురుగారు డాక్టర్ గ్యాంగ్టెక్ లిమ్ ఫ్రమ్ సౌత్ కొరియా. ఐఎమ్ వెరీ మచ్ ఇండెప్టెడ్ టు హిమ్, థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ హిస్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్. రియలీ ఐ బో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో జంపింగ్ టెక్నిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చిన్న హోల్ ద్వారా మనము 2 లెవెల్స్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా, 3 లెవెల్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా కానీ బ్రహ్మాండంగా అడ్రస్ చేయొచ్చు. సింగిల్ హోల్ తోటి ఆ 6 mm ఇన్సిషన్ తోటి మనం 3 లెవెల్స్ జంప్ చేయొచ్చు. బయటికి కనబడడానికి ఒకటే సింగిల్ హోల్. సో దీని గురించి నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా, ఒక పేషెంట్ ద్వారా మీకు వీడియోని నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను. రీసెంట్ గా నిర్మల్ నుండి ఒక పేషెంట్ రావడం జరిగింది. ఆయనకి 4 లెవెల్ డిస్క్ ప్రాబ్లం, స్పైన్ ప్రాబ్లం తో రావడం జరిగింది. ఆయనకు ఆల్రెడీ మలము మూత్ర విసర్జన ఆగిపోవడము, సో దాన్ని మేము న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం మేము ఆ కండిషన్ లో. కాడా ఈక్వినా ప్రెజెంటేషన్ లో కాడా ఈక్వినా సిండ్రోమ్, ఆయన కాళ్ళు కూడా చచ్చిపడిపోయాయి. సో ఈ పేషెంట్ కి ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ సర్జరీ వాట్ వీ హ్యావ్ డన్ ఎట్ అవర్ సెంటర్ ఇన్ పనీషా స్పైన్ పెయిన్ ఆర్థోస్లిప్ సెంటర్ ఇస్ 3 లెవెల్స్ కి L3-4, L4-5, L5 3 లెవెల్స్ కి ఒక చిన్న హోల్ ద్వారా ఆ స్టినోసిస్ పార్ట్ ని మొత్తం ఎండోస్కోపీ ద్వారా మనం బ్రహ్మాండంగా రిలీవ్ చేయడం జరిగింది. ఆ L2-3 కి ఒకదానికి ఇంకొక హోల్ చేయడం జరిగింది. సో 4 లెవెల్స్ కి ఒక 20-30 కుట్లు పడాల్సింది జస్ట్ 3 లెవెల్స్ కి ఒక హోల్, పైన దానికి ఒక హోల్, 2 హోల్స్ ద్వారా బ్రహ్మాండంగా మనం ఎండోస్కోపీ పద్ధతి, అది కూడా పేషెంట్ కాన్షియస్. యూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనకి పేషెంట్ నుండి ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ తప్పిదాలు జరగకుండా మనం ఒక ప్రికాషనరీ మెజర్, మనకి ఎంత న్యూరో మానిటరింగ్ ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ లో మనకి నరాన్ని మనం ప్రెస్ చేసిన, నెట్టేసిన, లాగిన పేషెంట్ నుండి ఫీడ్బ్యాక్, దట్ ఈస్ ద బ్యూటీ, దట్ ఈస్ వాట్ వీ డూ ఎట్ పనీషా స్పైన్ పెయిన్ ఆర్థోస్లిప్ సెంటర్. మీకు పేషెంట్ టెస్టిమోనియల్, పేషెంట్ రివ్యూ కూడా చూడండి, పేషెంట్ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో myself, I am Dr. Ramesh Gajula at Uppal Crossroads, Panasia Spine Pain Orthopedic Center. Do subscribe my channel. Thank you. నా పేరు రమేష్, నిర్మల్ మరి డిస్టిక్, లోసరా మండల్ గ్రామం, రాజూరా. నేను ఇక్కడ ఈ సార్ దగ్గరికి ఆపరేషన్ కి వచ్చిన. నాకు కాలు లేవాలి 8 రోజుల నుంచి. ఇప్పుడు కాలు లేస్తున్నాయి, కదులుతున్నాయి, పరిస్థితి వచ్చింది. చాలా ప్రాబ్లం అయిన ఉండే. ఇక్కడ ఉంది మా నాన్న గారే. గత 10 రోజులుగా కొంచెం వెన్నుపూస నొప్పితో ప్లస్ అట్లానే తిమ్మూర్లు, కాలు లేవడం లేదు సరిగ్గా. అట్లనే మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొంచెం పట్టదు అన్నారు. మేము తర్వాత ఇక్కడికి వచ్చాం. సార్ రిసీవ్ చేసుకున్నారు. మాకు మమ్మల్ని బాగా అర్థం చేసుకొని మాకు తగ్గట్టుగా ఎండోస్కోపీ సర్జరీ రిఫర్ చేశారు. నిన్న గత ఏమంటారు ఒక 6 గంటల వరకు మంచి రికవరీ వచ్చేటట్టు సార్ బాగానే ఆపరేషన్ చేశారు మాకు. ఇప్పుడు నిన్నటి వరకు కాళ్ళు ఇవ్వలేదు సరిగ్గా. ఇప్పుడు రైట్ లెగ్ ప్లస్ లెఫ్ట్ లెగ్ మొన్న చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు కొంచెం కదులుపుతున్నారు. రైట్ లెగ్ ఇది జర ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇదంతా కారణం డాక్టర్ రమేష్ సార్ వల్లే. మాకు చిన్న ఒక హోల్తోనే 3 లెవెల్స్ ప్లస్ అలానే ఇంకో లెవెల్కి కొంచెం ఉంటే ఇంకో కొంచెం హోల్తో ఇంకోటి చేసేసారు, సక్సెస్ఫుల్గా చేశారు. దీనికి మేము చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.